Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions on the topic algebra, which is asked in the exam CGL 2024 prelims. Okay, so already we completed two videos on the algebraic subtopics, that is BODMAS and algebraic expression. And now in this video we will discuss the previous questions on the subtopic of algebra, that is simplifications using identities. సో బేసిక్గా మనకి టోటల్ అన్ని షిఫ్ట్స్లో కలిపి 20 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 20 క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అయితే మీకు అందరికీ కూడాను ఈ ఐడెంటిటీస్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. ఓకే, జనరల్ బేసిక్ ఐడెంటిటీస్ మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా, అవి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అండ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ ఎంత, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఎంత, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏంటి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, అలానే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఎంత. ఓకే, అలానే ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఎంత. ఇలాంటి ఫార్ములాస్, ఈ ఐడెంటిటీస్ అన్నీ కూడాను మీరు ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. ఓకే, అవి నేర్చుకుంటేనే మన ఇప్పుడు చెప్పిన ప్రతి క్వశ్చన్స్ అర్థమవుతాయి. ఓకే, అన్ని 20 క్వశ్చన్స్ కూడాను వితిన్ 5 సెకండ్స్ కన్నా ఎక్కువ చేయలేం, అంత ఫాస్ట్గా చేసేయచ్చు ఐడెంటిటీస్ తెలిస్తేనే. ఓకే, క్లియర్? So let's see. Simplifications using identities lo first question. X cube plus 15x square plus 75x plus 125 by x square minus 25 into x minus 5. This is the question. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ని చాలా సింపుల్ గా ఐడెంటిటీస్ యూజ్ చేసి చేయొచ్చు. లేదు అంటే ఇలాంటి ఈ క్వశ్చన్స్ అన్ని కూడాను సమ్ వేరియబుల్స్ ఇస్తాడు కదా, ఆ వేరియబుల్స్ లో మీకు నచ్చిన వాల్యూ ఒకటి సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆప్షన్స్ లో వాల్యూ ఇచ్చిన క్వశ్చన్ వాల్యూ ఈక్వల్ గా ఎక్కడ ఉంటుందో అదే ఆన్సర్ అన్నమాట. ఓకే, ఈ జనరల్ గా ఐడెంటిటీస్ ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 15x స్క్వేర్ ప్లస్ 75x 125. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ క్యూబ్, ఇదేమో 125 అంటే 5 క్యూబ్. కాబట్టి దీన్ని x ప్లస్ 5 హోల్ క్యూబ్ గా రాయొచ్చా లేదా చూద్దాం. x ప్లస్ 5 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుందమ్మా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ దట్ ఈస్ 125 అండ్ 3a స్క్వేర్ బి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 5 అంటే 15x స్క్వేర్ అండ్ 3ab స్క్వేర్ 3x ఇంటూ 5 స్క్వేర్ అంటే 75x. సో కాబట్టి ఈ వాల్యూ సరిపోయిందా? కాబట్టి ఏం రాయొచ్చు నేను, ఎక్స్ ప్లస్ 5 హోల్ క్యూబ్ గా రాయొచ్చు ఇంటూ ఇక్కడ ఏముంది ఇంకా ఎక్స్ మైనస్ 5 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఎట్లా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5. సో కాబట్టి ఫైనల్గా ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, ఎక్స్ ప్లస్ 5, ఇక్కడ ఒక ఎక్స్ ప్లస్ 5 క్యాన్సిల్ అయితే ఇంకా స్క్వేర్ ఉంటుంది, ఎక్స్ మైనస్ 5 క్యాన్సిల్. సో ఫైనల్గా వాట్ ఈస్ ద ఆన్సర్, ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ లేదు కాబట్టి ఇది ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలా లేదు అంటే ఇంకేం చేయొచ్చు మనం, ఎక్స్ వాల్యూ మీకు నచ్చింది సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ 0 వేసాం అనుకోండి, దగ్గర ఈ 3 ఆప్షన్స్ సేమ్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1 వేసుకుంటాను. ఎప్పుడు లీయెస్ట్ వాల్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, 1 క్యూబ్ ప్లస్ 15 ప్లస్ 75 ప్లస్ 125 అంటే ఎంత వస్తుందమ్మా పైన 216 బై 1 మైనస్ 25 అంటే మైనస్ 24 ఇంటూ 1 మైనస్ 5 అంటే మైనస్ 4. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 1s 4 6 6 1 6 36. సో ఆప్షన్లో ఎక్స్ ఈక్వల్ టు 1 పెడితే 36 ఎక్కడ వస్తుంది, ఓన్లీ ఆప్షన్ సి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ ప్లస్ 3. చూసారా, చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్లోనే. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 అంటే ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో ఒక ఎక్స్ ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎంత ఉంటుంది, ఎక్స్ మైనస్ 3. లేదు అంటే ఎక్స్ ప్లేస్లో మీకు నచ్చిన వాల్యూ పెట్టుకుని అయినా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్లో ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాను అనుకోండి. ఓకే, 0 పెడితే ఏమవుతుంది, -9/3 అంటే -3. ఆప్షన్లో ఎక్స్ ప్లేస్లో 0 పెడితే -3, ఓన్లీ ఆప్షన్ బి, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై. ఇలాంటి క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా వస్తున్నాయి ఈ మధ్యన. రైల్వే ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే సిజిఎల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వీటిలోని చాలా రిపీటెడ్గా ఉంటాయి. సో కాబట్టి మీరు 8.3 హోల్ క్యూబ్ అంటే 8.3 క్యూబ్ చేయాలి, 9.2 క్యూబ్ చేయాలి అనే ఇది చేయొద్దు. బేసిక్గా మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ గురించి అవగాహన ఉంటే అలా ఎవరు చేయరు. మీలో ఎవరైనా ఫ్రెషర్స్ అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ కనుక ఉంటే అలాంటి వాళ్ళు మాత్రమే ఆలోచన వస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి అలా రాదు. ఇది ఎలా చేసుకోవాలంటే 8.3 సమ్ ఏ అనుకోండి, 9.2 సమ్ బి అనుకోండి, 6.1 సమ్ సి అనుకోండి. ఇప్పుడు న్యూమరేటర్ ఎలా ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఎలా ఉంది.
అండ్ డినామినేటర్ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అంతేనా. సో ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ ఫార్ములా మీకు అందరికీ తెలుసు కదా, ఏంటమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంతేనా. సో కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మీకు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఫైనల్గా ఆన్సర్ ఏంటి 8.3 ప్లస్ 9.2 ప్లస్ 6.1 డెసిమల్స్ యాడ్ చేస్తే 3 ప్లస్ 2 ప్లస్ 1 సో 0.6 ఉండాలి. ఎక్కడ ఉంది ఆప్షన్ బి, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఫోర్త్ వన్ సేమ్ ఇది కూడా అంతే చూడండి 0.58ని ఏ అనుకోండి, ఇది 0.001 ఉంది, దాన్ని ఎలా రాయొచ్చు మనం 0.1 హోల్ క్యూబ్గా రాయొచ్చు. అప్పుడు పైది ఏమొస్తుంది ఏ క్యూబ్ మైనస్ 0.1 బి అనుకుంటే బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ 0.58 ఇంటూ 0.1 ఈజ్ నథింగ్ బట్ 0.058 అంటే ఏబి అండ్ 0.01 0.1 హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్. సారీ, ఇప్పుడు ఏమొస్తుంది చూడండి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఏబి ప్లస్ బి స్క్వేర్ అంతేనా. కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి ఏ మైనస్ బి అంటే 0.58 మైనస్ 0.1 ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.48. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్, జస్ట్ బేస్డ్ ఆన్ ద ఐడెంటిటీస్ యూ హ్యావ్ టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సేమ్ అలాంటిదే ఇది కూడా చూడండి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఏబి అవుతుందా కదా చూసుకోండి. 4.2 1.2 మల్టిప్లై చేస్తే 504 2 డెసిమల్స్ కాబట్టి 5.04 అంటే ఇప్పుడు ఏమవుతుంది సేమ్ ఇందాకట్లానే ఏ మైనస్ బి అనేది వస్తుంది అంటే 4.2 మైనస్ 1.2 అంటే ఎంతమ్మా 3. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 1.55 హోల్ స్క్వేర్ ప్లస్ 0.55 హోల్ స్క్వేర్ ప్లస్ 1.55 ఇంటూ 0.5. బాగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఎలా ఉన్నాయి, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కానీ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇట్లా ఉన్నాయి అంతేనా. 1.55 ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఓకే, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి మనకి ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. ఎప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి వస్తుందంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వచ్చేటప్పుడు వస్తుంది అంతేనా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ రావాలంటే దీన్ని ఏ మైనస్ బితో మల్టిప్లై చేయాలి అంతేనా. ఎస్, కాబట్టి నేనేం చేస్తానంటే ఏ అంటే ఎంత 1.55 బి అంటే ఎంత 0.55 సో ఏ మైనస్ బి ఎంత అవుతుంది 1 అంటే నేను ఈ అంతటినీ కూడా ఏ మైనస్ బితో మల్టిప్లై చేసినా ఇంతే వస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో 1.55 హోల్ క్యూబ్ మైనస్ 0.55 హోల్ క్యూబ్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అంట. ఏ 1 అయితే ఇక్కడ పెట్టండి 3/1 అంటే 3 ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3 9/1 స్క్వేర్ అంటే 9 మైనస్ 9 9 ఇంటూ 1 స్క్వేర్ అంటే 9 990 3 ప్లస్ 3 ఈస్ 6 6 ఇంటూ 9 ఈస్ 54. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ let t equal to 2/5 then the value of the expression t cube plus 3/5 whole cube plus 9/5 into t. జనరల్గా అందరూ ఏం చేస్తారు సేమ్ ఇందాకటి క్వశ్చన్ లాగే t ఈక్వల్ టు 2/5 అంటే 2/5 హోల్ క్యూబ్ ప్లస్ 3/5 హోల్ క్యూబ్ ప్లస్ 9/5 ఇంటూ 2/5. సో ఏం చేస్తాం ఇక్కడ 5 క్యూబ్ అంటే 125 సో టేక్ ఎల్సిఎం 125 ఇది 8 3 క్యూబ్ అంటే 27 అండ్ 5 25 25 అంటే 9 18 5 90 సో మొత్తం ఎంత వస్తుందమ్మా 10 8 అంటే 125 బై 125 వాట్ ఈస్ ద ఆన్సర్ 1. ఇది జనరల్గా అందరూ చేసేది. సో కొంచెం మనం ఐడెంటిటీస్ బాగా తెలిసిన వాళ్ళం కదా సో కొంచెం అబ్జర్వ్ చేయండి అంతే. ఇక్కడ చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్మేట్లో ఉంది అవునా. సో మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సంథింగ్ ఉంది కాబట్టి నేను నాకున్న అవగాహనతో నేను ఏం చేస్తానంటే ఈ స్టెప్ టీ ఈక్వల్ టు రాసేసాక ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఉందనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రాయొచ్చు అవునా కదా. సో అలా ఉందా లేదా చూద్దాం. సో ఏ క్యూబ్ అంటే 2/5 హోల్ క్యూబ్ బి క్యూబ్ అంటే 3/5 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి 3 ఇంటూ 2/5 ఇంటూ 3/5
ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఎంతమ్మా 2/5 ప్లస్ 3/5. అవునా కదా? ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉన్నది ఈ బ్లూ కలర్లో ఉన్నవి రెండు ఈక్వల్ అనుకోండి, డైరెక్ట్గా నేను ఈ టర్మ్ రాయొచ్చు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్గా రాయొచ్చు. అవునా కదా? చెక్ చేద్దాం. 2/5 ప్లస్ 3/5 అంటే ఎంతమ్మా 1. ఇది 1 తీసేయండి. ఇది చూడండి 9 ఇంటూ 2 18/25 ఉంది. అంతేనా? ఇక్కడ కూడాను 3 ఇంటూ 3 9 ఇంటూ 2 18/25 సరిపోయింది. కాబట్టి నేను రాయొచ్చు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే 2/5 ప్లస్ 3/5 హోల్ క్యూబ్. 5/5 అంటే 1 క్యూబ్. సో 1. సార్ నాకు ఇది రేపు ఎగ్జామ్లో నాకు ఇంత నాలెడ్జ్ వచ్చి నేను అది చేయగలనంటే వెన్ యూ హ్యావ్ ప్రాక్టీస్ దెన్ డెఫినెట్లీ మీకు వస్తుంది. జస్ట్ ఆ థింకింగ్ రావాలంతే. ఆ థింకింగ్ వచ్చినప్పుడు మనం ఇలాంటి స్టెప్స్ వేయక్కర్లేదు. ఇది ఇక్కడ కూడా మీరు రాయక్కర్లేదు, మీరు చూసి చెప్పగలరు. ఓకే, చూడగానే మీకు తెలిసిపోతుంది ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ వాడు ఇచ్చి ఉండొచ్చు అని. డెఫినెట్గా ఇస్తే అదంత ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 9th వన్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ x minus y whole cube plus y minus z whole cube plus z minus x whole cube by x minus y into y minus z into z minus. ఇది చాలా చాలా సింపుల్. న్యూమరేటర్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్కి ఈక్వల్. ఎందుకు ఈక్వల్? ఎప్పుడైనా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. అవునా? ఇక్కడ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 కాబట్టి వాటి క్యూబ్స్ అనేవి 3 టైమ్స్ ఆఫ్ వాటి ప్రొడక్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే మీకు ఇంకా ఎంత ఉంటుంది 3. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఇవి కూడా చాలా చాలా మంచి క్వశ్చన్స్ అమ్మా. వీటిని మీరు ఐడెంటిటీస్ యూజ్ చేసి చేయొచ్చు, లేదు అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ నేను ఇలాంటి క్వశ్చన్స్ని సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఒక్కోసారి మన అన్లక్కీ అయితే 2-3 ఆప్షన్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ వేరే వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయడం అలా చేయొచ్చు. ఓకే, అలా కాకుండా ఐడెంటిటీస్ కూడా కరెక్ట్గా అప్లై చేయగలిగితే ఐడెంటిటీస్ ద్వారా కూడా ఫాస్ట్గా మీరు చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 25a స్క్వేర్ మైనస్ 10ab మైనస్ 48b స్క్వేర్ బై 5a ప్లస్ 6b ఇంటూ 5a ప్లస్ 8b. సో ఫస్ట్ మనం ఐడెంటిటీస్ యూజ్ చేసి చేద్దాం, నెక్స్ట్ మనం సబ్స్టిట్యూషన్ కూడా చూద్దాం సెకండ్ మెథడ్. ఓకే, 25a స్క్వేర్ నేను రాయొచ్చు 5a హోల్ స్క్వేర్ అంతేనా. 10abని ఎలా రాయొచ్చు నేను మైనస్ 2 ఇంటూ ఇక్కడ 5a ఉంది కాబట్టి 5a, ఇంకేం రాయొచ్చు ఓన్లీ b ఒకటే ఉంది. ఇప్పుడు నాకు ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ఫార్మేట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ పక్కన b స్క్వేర్ ఉంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మైనస్ 48 ఉంది, నేను ప్లస్ బి స్క్వేర్ చేసినప్పుడు ఇంక ఇక్కడ ఎంత చేయాలి మైనస్ 49b స్క్వేర్ ఉంటేనే మైనస్ 48 వస్తుంది. ఓకే, బై. సో ఫస్ట్ న్యూమరేటర్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత దాన్ని మిగతా చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏ రాయొచ్చు, ఇదంతా కలిపితే ఏమవుతుంది 5a మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 49b స్క్వేర్. 49b స్క్వేర్ని ఎలా రాయొచ్చు మనం 7b హోల్ స్క్వేర్ రాయొచ్చా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇదంతా ఒక టర్మ్ ఇదంతా ఒక టర్మ్ అనుకోండి. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, కాబట్టి దీన్ని ఏ రాయొచ్చు 5a మైనస్ బి ప్లస్ 7b అండ్ 5a మైనస్ బి మైనస్ 7b అంటే ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ 7bలో b తీస్తే 5a ప్లస్ 6b అండ్ ఇక్కడ ఏమొస్తుంది 5a మైనస్ 8b. సో కాబట్టి ఈ మొత్తం వాల్యూ న్యూమరేటర్ ఏమైంది 5a ప్లస్ 6b బై ఇంటూ 5a మైనస్ 8b బై ఏమిచ్చాడు ఇక్కడ 5a ప్లస్ 6b ఇంటూ 5a ప్లస్ 8b. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 5a హోల్ స్క్వేర్ 25a స్క్వేర్ మైనస్ 8b హోల్ స్క్వేర్ దట్ ఈస్ 64b స్క్వేర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మెథడ్. ఓకే, కాదు మనం వేరేలా చేసుకోవాలి అంటే సబ్స్టిట్యూషన్. లెట్ ఏ ఈక్వల్ టు 0 అండ్ బి ఈక్వల్ టు 1. ఈజీ వాల్యూస్. ఓకే, ఏ 0 అంటే ఎక్కడెక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో తీసేయండి, ఇక్కడ పోయింది. మైనస్ 48 బై 6 ఇంటూ 8 6168 అంటే ఎంత వచ్చింది 64 మైనస్ 64 రావాలి. ఏ 0 అయిపోవాలి మైనస్ 64 ఇది వస్తుంది. ఏ 0 మైనస్ 8 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 64 ఇది కాదు, 0 64 ప్లస్ వస్తుంది. ఇక్కడ 0 మైనస్ 36 ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ ఏ సాటిస్ఫైస్, దట్స్ ఇట్. అలా అయినా చేయొచ్చు. ఓకేనా, సో చేసే మెథడ్ని మీరు సరిగ్గా చూసుకోవాలి. ఓకే,
క్లియర్. నెక్స్ట్ 11th వన్ చూడండి, g మైనస్ h హోల్ స్క్వేర్ మైనస్ g ప్లస్ h హోల్ స్క్వేర్ ప్లస్ 4gh. ఇవి కూడా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, లేదు అంటే మీకు అందరికీ తెలుసు g ప్లస్ h హోల్ స్క్వేర్ మైనస్ g మైనస్ h హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4gh, అంతేనా. సో దీనికి మైనస్ రివర్స్ ఇచ్చాడు ఇలాగా, కాబట్టి ఇది ఏమవుతుంది మైనస్ 4gh అవుతుంది. ఇది ప్లస్, ఇదైతే మైనస్. సో రెండు క్యాన్సిల్ అయిపోతే 0. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ 12th వన్, ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1.5 1.5 అంటే ఇది 1.5ని ఏ అనుకుంటే ఇది ఏ స్క్వేర్, 2.5 ఇంటూ 2.5 2.5ని బి అనుకుంటే బి స్క్వేర్, 3.5 ఇంటూ 3.5 3.5 సి అనుకుంటే సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca బై ఏ ప్లస్ బి ప్లస్ సి. పైన న్యూమరేటర్ నే రాయొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఒక ఏ ప్లస్ బి ప్లస్ సి క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఏముంటుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 1.5 ప్లస్ 2.5 ప్లస్ 3.5 అంటే ఎంతమ్మా, 3 2 6 7 6 7.5 7.5. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 13, 7.3 హోల్ క్యూబ్ మైనస్ 4.7 హోల్ క్యూబ్ బై 7.3 హోల్ స్క్వేర్ ఇంటూ ప్లస్ 7.3 ఇంటూ 4.7 ప్లస్ 4.7 హోల్ స్క్వేర్. సేమ్ ఏ 7.3ని ఏ అనుకుంటే 4.7ని బి అనుకుంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏముంటుంది, ఇంకా ఏ మైనస్ బి అంటే 7.3 మైనస్ 4.7, సో 2.6. ఆప్షన్ సి. అసలు ఇదంతా చేయకుండా కూడా చేయొచ్చు. ఇలాంటి డెసిమల్స్ ఇవన్నీ ఉండేటప్పుడు ఇంత పెద్ద పెద్ద నెంబర్లు ఆన్సర్లు వెళ్ళగద్దామా, ఎందుకంటే ఇది మైనస్ కదా, ఇది మైనస్లో ఉంది, అంత పెద్ద నెంబర్లు అలా కూడా చేయొచ్చు. బట్ ఓకే, ఇట్స్ ఫైన్. ఏమైనా 2 ఆప్షన్స్ రేపు పొద్దున్న ఇచ్చినాడు మనకు తెలియాలి కదా, అందుకు. నెక్స్ట్ see this question, 4x square plus 9y square minus 12xy by 3y minus 2x. So identities is very simple, లేదు అంటే substitution is also okay. Let's see. సో ఇప్పుడు నేను ఇక్కడ ముందు ఐడెంటిటీస్ అప్లై చేస్తాను. 4x స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్, 9y స్క్వేర్ అంటే 3y హోల్ స్క్వేర్ మైనస్ 12x1 ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 2x ఇంటూ 3y, అంతేనా, బై 3y మైనస్ 2x. పైది ఎలా ఉందమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, 2x మైనస్ 3y హోల్ స్క్వేర్ బై 3y మైనస్ 2x ఎలా రాయొచ్చు, మైనస్ ఆఫ్ 2x మైనస్ 3y, అంతేనా. క్లియర్. సో ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆఫ్ 2x మైనస్ 3y అంటే 3y మైనస్ 2x. సో ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. ఇది ఒక మెథడ్. లేదు, డైరెక్ట్గా మనకి సబ్స్టిట్యూషన్, ఎక్స్ 0 పెట్టుకోండి, వై 1 పెట్టుకోండి. ముందు ఎక్స్ 0 పెట్టేయండి, చాలా వరకు క్యాన్సిల్ అయిపోతుంది. ఇది పోతుందా, ఇది పోతుందా, ఇది పోతుందా. 9y స్క్వేర్ బై 3y అంటే y క్యాన్సిల్, 3 1s 3 3s అంటే 3y రావాలి. ఎక్స్ 0 పెడితే ఇక్కడ 2y, ఇది కాదు. ఎక్స్ 0 పెడితే 3y, ఇది అవ్వచ్చు. ఎక్స్ 0 పెడితే ఇది మైనస్ 3y, ఎక్స్ 0 పెడితే మైనస్ 2y. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంత ఫాస్ట్గా చేయొచ్చు సబ్స్టిట్యూషన్, కానీ సబ్స్టిట్యూషన్ ఏది ఎలా చేయాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు వై సబ్స్టిట్యూషన్స్లో మీకు 3 థింగ్స్ ఉంటాయి, చాలా మైండ్లో జాగ్రత్తగా పెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడాను ఎక్స్ ఈక్వల్ టు వై పెట్టుకోవడం, అండ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ అనదర్ 1 ఈక్వల్ టు 1, ఓకే, అండ్ 2 0 పెట్టుకోవడం. ఓకే, ఈ 3 థింగ్స్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ 3 థింగ్స్లోనే మీకు ఆన్సర్ వచ్చేయాలి. అలా ఈ 3 థింగ్స్లో ఏది అక్కడ పెట్టాలి అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. అలా లేదనుకోండి, ఆ సబ్స్టిట్యూషన్ తెలియలేదనుకోండి, మీరు సబ్స్టిట్యూషన్ ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. సో కాబట్టి సబ్స్టిట్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఈజీ అని ఎప్పుడు మైండ్లో పెట్టుకోవద్దు. నేను ఇప్పుడు చెప్పేటప్పుడు నేను క్లియర్గా మీకు ఈజీగా చెప్పేశాను. నేను ఏమని, ఎక్స్ 0 పెట్టండి అని. మీకు మైండ్లో అప్పుడు రాదు ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టేయండి అని. మీరు ఏమనుకుంటారు, ఎక్స్ ఈక్వల్ టు వై పెడితే బెటర్ ఏమో, లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు 1 పెడితే బెటర్ ఏమో. ఇట్లా మీకు చాలా చాలా ఆప్షన్స్ మైండ్లో తిరిగేస్తాయి. ఓకే, నేను చెప్పాను కదా అని రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో అలా వచ్చేస్తుందని కాదు. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్ 15th వన్, 25 పవర్ 4 ప్లస్ 1250 ప్లస్ 1 మైనస్ 25 హోల్ స్క్వేర్ బై 25 హోల్ స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 1. కిందనైతే మీకు అర్థమైపోతుంది, ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్లో ఉంది కదా. అలా అని మనం ఒకటి అనుకోవచ్చు, కానీ దీనివల్ల ఏమి యూజ్ రాదు కదా.
పైన క్యూబ్ ఉండాలి, క్యూబ్ ఉంటే కాబట్టి ఇది అలా చేయకూడదు. మనం ఏం చేద్దాం చూద్దాం. 25 to the power of 4 దాన్ని ఎలా రాయొచ్చు, 25 హోల్ స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ 1250 అంటే ఎంతమ్మా, 625 ఇంటూ 2 అంతేనా. సో 2 ఇంటూ 25 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 ఎలా రాయొచ్చు, 1 స్క్వేర్ మైనస్ 25 హోల్ స్క్వేర్. న్యూమరేటర్ గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా ఎలా ఉందమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో 25 స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్. ఇప్పుడు ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్ అనుకోండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం చెప్పొచ్చు నేను, ఏ ప్లస్ బి 25 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 25 ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈస్ 25 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 25 బై 25 స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 1. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 25 స్క్వేర్ అంటే 625, 625లో 25 తీస్తే 600, 600 ప్లస్ 1 601. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ ఇలా కాకుండా మాకు ఇంకో ఆప్షన్ ఏం లేదా, డిజిటల్ సమ్, యూనిట్ డిజిటల్ ఇలాంటివి ఏం చేయలేమా అంటే చేయొచ్చు. జస్ట్ మీకు ఒక నార్మల్గా చెప్తున్నాను, అన్ని వేళలా కాదు ఇది. డిజిటల్ సమ్ అనేది ఒక్కసారి దీనికి అప్లై చేద్దాం, ఓకేనా. డినామినేటర్ డిజిటల్ సమ్ చెప్పండి. 5 2 7, 7 7 49, 49 అంటే 4, 5 2 7 ప్లస్ 1, 7 4 11 1 12, 12 అంటే ఎంతమ్మా 3. డిజిటల్ సమ్ డినామినేటర్లో 3 కానీ 3 మల్టిపుల్ కానీ ఉండేటప్పుడు మనము చేయడం కష్టం. అది 3 మల్టిపుల్స్ అలా కట్ చేసుకుని పోవాలి. కాబట్టి ఈ క్వశ్చన్కి డిజిటల్ సమ్ మనం చేయలేము. అంటే టఫ్ థింగ్ అనమాట. అర్థమైందా, క్లియర్. నెక్స్ట్ 16 ఇది చూడండి. 232 హోల్ క్యూబ్, 140 హోల్ క్యూబ్, 353 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 232 ఇంటూ 150 ఇంటూ 350. సో 232ని ఏ అనుకుంటే పైది ఏముంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. కానీ ఆ డినామినేటర్ ఏమి ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సి. అంటే ఇది ఇక్కడికి వచ్చేసింది డినామినేటర్లో. అప్పుడు ఫైనల్గా ఈ వాల్యూ అంతా ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 232 ప్లస్ 140 ప్లస్ 353. యూనిట్ డిజిట్ చూడండి, 3 ప్లస్ 2 5. ఆప్షన్లో యూనిట్ డిజిట్ 5 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. దట్స్ ఇట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. 3x ప్లస్ 17 మైనస్ 2y ఇంటూ 3x మైనస్ 17 మైనస్ 2y. జనరల్ మెథడ్ చెప్తాను. ఈ రెండు మల్టిప్లై చేయడం చాలా క్లియర్. కానీ ఈ మల్టిప్లై చేసేటప్పుడు కూడా కొంచెం సింప్లిఫై చేసుకుంటే ఇంకా బెటర్. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూడండి. 3x మైనస్ 2y ప్లస్ 17, 3x మైనస్ 2y మైనస్ 17గా రాయండి. ఓకే, ఏం చేయట్లేదు నేను. ఆ ప్లస్ 17ని చివరికి మార్చాను, ఇక్కడ కూడా మైనస్ 17ని చివరికి మార్చి 2yని ముందుకు తెచ్చాను. ఇప్పుడు 3x మైనస్ 2y అంతా ఒక టర్మ్ అనుకోండి. అప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 3x మైనస్ 2y హోల్ స్క్వేర్ మైనస్ 17 స్క్వేర్, 3x హోల్ స్క్వేర్ 9x స్క్వేర్ మైనస్ 2 3 6 12 12xy ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 289. ఎక్కడుందమ్మా, ఆప్షన్ సి. ఓకే, మరి సబ్స్టిట్యూషన్ ఏం చేద్దాం, రెండు ఈక్వల్ తీసుకుందాం. x ఈక్వల్ టు y అండ్ దే ఆర్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు పైన ఏమవుతుంది, 3 ప్లస్ 17 20, 20 మైనస్ 2 అంటే ఎంతమ్మా 18 అంతేనా, ఇంటూ 3 మైనస్ 2 1 మైనస్ 17 అంటే మైనస్ 16, 18 16 ఎంత 288 అంటే మైనస్ 288. సో అన్నిట్లోని 289 ఉంది ప్లస్ 289. కాబట్టి ఇది తీసేయండి, ఫస్ట్ తీసేయండి. ఈ మైనస్ 280 నుంచి 1 తీసేస్తే మైనస్ 288 వస్తుంది. సో ఆప్షన్లో x ఈక్వల్ టు y ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు 1 రావాలి. ఇదంతా ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఇది అవ్వదు. ఇక్కడ చూడండి 9 4 13లో 12 తీస్తే 1 ఇది అవుతుంది, 9లో 13లో 6 తీస్తే 7 ఇది కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా నేను సబ్స్టిట్యూషన్ x ఈక్వల్ టు y ఈక్వల్ టు 1 తీసుకున్నాను. సార్ ఇప్పుడు x ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు కదా అంటే తీసుకోవచ్చు, తీసుకోకూడదని లేదు. x ఈక్వల్ టు 0 తీసుకున్నారు అనుకోండి, ఈ 3 ఆప్షన్లు చూడండి ఒకటే వాల్యూ వస్తాయి. పోనీ y ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం అనుకోండి, y ఈక్వల్ టు 0 పెట్టుకున్నాం అనుకోండి, సేమ్ ఈ 3 ఆప్షన్లు కూడాను ఒకటే వస్తుంది. అందుకని నేను తీసుకోలేదు. ఇదేంటి సార్ మరి మీకు ఎలా తెలుస్తుంది అంటే దట్ ఈస్ ద ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు తెలిసిపోతుంది. మనకి ఆప్షన్స్ వెంటనే మనం
ఎప్పుడు కూడాను ఈవెన్ కొంతమంది టాపర్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈవెన్ సివిల్స్ ఎగ్జామ్స్ లేకపోతే ఏమైనా బుక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదటి లైన్ చదువుతుంటానే ఇంకొక కన్ను అంటే కింద లైన్స్‌ని కూడాను రీడ్ చేస్తుంటదంట. సో, అట్లాంటి ప్రాక్టీస్ అనేది మీకు ఉండాలి. క్వెషన్ చదువుతున్నప్పుడే కిందకి ఇంకొక కన్ను ఎళ్ళిపోయి 4 ఆప్షన్స్ ఎలా ఉన్నాయా అనేది చూసేయాలి. అంత ప్రాక్టీస్ చేయాలి. మీలోని ఫస్ట్ చాలా మందికి ప్రాక్టీస్ అంటే తెలీదు. ప్రాక్టీస్ అంటే ప్రాబ్లమ్స్‌ని అలాగా బట్టి పడుతూ చేయడం అనుకుంటారు. కాదు. ద వే ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ వెరీ మచ్ డిఫరెంట్ వాట్ యూ థింక్. మీరు అనుకునే దానికన్నా చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, క్వెషన్ ఇలా చదువుతున్నప్పుడే ఇంకొక కన్ను మిగతా ఆప్షన్స్‌కి వెళ్ళిపోవాలి. ఎలా ఉన్నాయి? ఓకే. ఆ ఆప్షన్స్ బట్టి మీ మైండ్ రీడ్ చేయాలి. ఏ సబ్‌స్టిట్యూషన్ తీసుకుంటే నాకు సేమ్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఈక్వల్‌గా రావు అనేది. సో, అట్లా రీడ్ చేసే విధానాన్ని మీరు ప్రాక్టీస్‌లో తెలుసుకుంటారనమాట. ఓకేనా? సో, క్లియర్? నెక్స్ట్ వన్ 18th. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ క్యూ మైనస్ బి క్యూ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఏమొస్తుంది? ఏ మైనస్ బి అంటే 453 మైనస్ 383 అంటే ఎంతమ్మా ఇది? 70. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th. సింప్లిఫై 4x square minus 49y square by 2x plus 7y plus 7y minus 2x. ఇది నేను మీకు సబ్స్టిట్యూషన్ చెప్తాను. ఓకే. లేకపోతే మీరు సబ్స్టిట్యూషన్ ఏది బెటరో నెక్స్ట్ మీరు చెప్పండి. ఓకే. నేను అంతలో ఒరిజినల్ మెథడ్ చెప్పేస్తాను. ఇది చూడండి 4x square minus 49y square అంటే 2x whole square minus 7y whole square అంటే a square minus b square అంటే a plus b into a minus b. సో 2x plus 7y into 2x minus 7y by 2x plus 7y అంతేనా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందమ్మా? 2x minus 7y. ఇక్కడ ఎంత ఉంది? 7y minus 2x. ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. సో 0 అలా పెట్టచ్చు. లేదు x ఈక్వల్ టు y పెట్టేసుకోండి. ఓకే. అప్పుడు x ఈక్వల్ టు y పెట్టేసుకోండి, లేకపోతే ఈక్వల్ టు 1 కూడా పెట్టేసుకోండి. ఇంకా ఈజీ. 4 minus 49 అంటే ఎంతమ్మా? మైనస్ 45. 2 plus 7 ఎంత? 9. 7 minus 2 అంటే 5. 9 ఒకట్ల 9 ఐదుల మైనస్ 5 ప్లస్ 5 అంటే 0. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 20th. 3 into 16 cube minus 6 cube by 16 square plus 6 square plus q equal to 30. Then find the value of q అంట. ఏం లేదు 3 into a cube minus b cube ఫార్ములా ఏంటమ్మా? 16 minus 6 a minus b into 16 square plus 6 square a square plus b square plus ab అంటే 16 into 6 by 16 square plus 6 square plus q equal to 30. సో 16 minus 6 అంటే 10. సో 3 into 10 30 క్యాన్సిల్. సో ఇప్పుడు ఇది ఈక్వల్ టు 1 అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ గా ఉండాలి. 16 స్క్వేర్ 6 స్క్వేర్ 16 స్క్వేర్ 6 స్క్వేర్ ఓకే. ఇప్పుడు క్యూ వాల్యూ ఎంత అవ్వాలి? 16 into 6 అంటే 96 అవ్వాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ అనేవి చేసుకోవాలి. ఓకే. సో ఈ ఐడెంటిటీస్ అన్నీ కూడా మీకు వేళ్ళ మీద ఉండాలన్నమాట. ఏ ఐడెంటిటీ అంటే క్యూబ్ కనిపిస్తే ఏమేమి ఐడెంటిటీస్ ఉంటాయి, స్క్వేర్ కనిపిస్తే ఏమేమి ఐడెంటిటీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 2 ఉంటే ఏమేమి ఐడెంటిటీస్, 3 ఉంటే ఏంటంటే ఐడెంటిటీస్, ఇవన్నీ ఎప్పుడు మీరు ఫాస్ట్గా చేయగలుగుతారో అప్పుడు మీరు ఎగ్జామ్లోని వీలైనంత ఫాస్ట్గా మీరు ఆన్సర్స్ అనేవి పెట్టగలుగుతారు. ఓకేనా? సో ఫర్ దట్ యూ నీడ్ మోర్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్స్ చేయాలంటే డెఫినెట్గా యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. వీలైనంత వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉండండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద చాట్ బాక్స్ ఆఫ్ ఇన్ అవర్ యాప్ ఆర్ ఆల్సో in our WhatsApp group. Okay. Thank you very much for listening. Take care all of you. Jai Hind.